అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో, వద్దన్నారో, అసహించుకున్నారో, చీకొట్టారో, మోసం చేశారో, వెళ్ళిపోయారో, మళ్ళీ వాళ్ళకి మీరే కావాలని వచ్చేలా చేద్దామా? మనం చేద్దాం. ఈ వీడియో చూడండి, క్లియర్గా చెప్పేస్తాను. బట్ కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. అండ్ దాంతోపాటుగా మీకు వీడియో కింద హైప్ అని ఉంటుంది, సో హైప్ ఇచ్చేసేయండి. సో దానివల్ల మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను ఈ వీడియో రీచ్ అవుతుంది. సో కానీ అంతకన్నా ముందు మీరు రియలైజ్ అవ్వాల్సిన ఒక విషయం చెప్తాను. సో ఫస్ట్ మీరు చేయవలసిన పని అడుక్కోవటం మానేసేయండి. సో అండ్ నువ్వు నాతో కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే ఏడుస్తాను, నీ కోసం చచ్చిపోతాను, ఇలాంటి మాటలు స్టాప్ చేసేసేయండి. ఎందుకంటే మీ మీద నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళు అంత మిమ్మల్ని అంటే ఆ రిక్వెస్ట్ చేసుకునే ప్లేస్లోకి మిమ్మల్ని తీసుకురారు. ఫస్ట్ అది తెలుసుకోండి. యాక్చువల్లీ వాళ్ళకి మీ మీద నిజంగా కేర్ అండ్ ఎఫెక్షన్ లవ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు టైం ఇస్తారు. వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడాను ఎంతో కొంత టైం, అది గంటో 2 గంటలో 3 గంటలో మ్యాక్సిమం వీలైనంత వరకు కూడాను వాళ్ళు మీకు టైం కేటాయిస్తారు. బట్ మీరు బ్రతిమలాడుకోమాకండి. సో నాకు ఉండు, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, సో నాకు కష్టంగా ఉంటుంది, సో ఇదంతా నా వల్ల అవ్వట్లేదు అని మీరు ఎప్పుడైతే ఎగబడుతుంటారో, బ్రతిమలాడుకుంటూ ఉంటారో, ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం చెట్టెక్కి కూర్చునే అవకాశం ఉంది అనమాట. సో ఎందుకు అంటే ఏం చేసినా వాళ్ళు పడుంటారు. నేను చీ అన్నా పడుంటారు, తూ అన్నా పడుంటారు, కొట్టినా పడుంటారు. సో ఏం చేసినా వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోరు అని కాన్ఫిడెంట్ వన్స్ వాళ్ళకి వచ్చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక ఆట ఆడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ అవకాశం మీరు వాళ్ళకి ఇవ్వమాకండి. అండ్ కాన్ఫిడెంట్గా మనం సూటిగా మాట్లాడుకుంటే నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ అంటే ఐ థింక్ మీరు రిక్వెస్ట్ చేసుకునే ప్లేస్ తీసుకురానివ్వరు అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళ ఎఫెక్షన్, కేర్, లవ్ ఏదైనా కానీ అడగక ముందే ఇస్తారు. బట్ నువ్వు వాళ్ళకి ప్రయారిటీ అయితే అండ్ నువ్వు అడుక్కుంటేనే వాళ్ళు టైం ఇస్తున్నారు, నువ్వు ఏడుస్తున్నావు అంటేనే టైం ఇస్తున్నారు, నువ్వు బ్రతిమిలాడుకుంటున్నావు అంటేనే వాళ్ళు నీకు టైం ఇస్తున్నారంటే మాత్రం అర్థం చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో మీరేం అంత ఇంపార్టెంట్ కాదు అని. యాక్చువల్లీ చాలా సింపుల్గా లాజికల్గా ఆలోచించండి. ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చాలా సింపుల్గా తెలిసిపోతుంది మనకి. సో మనమే ప్రాణంగా బ్రతికే పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు, లేదా వేరే ఆప్షన్ పెట్టుకుని ఉన్నవాళ్ళు, లేకపోతే నిన్ను కేర్లెస్ చేసేవాడో, లేకపోతే వేరే థాట్స్ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. అది ఎంత పెద్ద కష్టమైతే కానే కాదు అనమాట. బట్ మీరు ప్రతిసారి అడుక్కోవద్దు, నాకు టైం ఇవ్వు, నాకు రెస్పాండ్ అవ్వు, నా కాల్ లిఫ్ట్ చెయ్యి, ఇలాంటి మాటలు రెగ్యులర్గా అనొద్దు అనమాట. అలా అంటున్నప్పుడే మీకు అర్థమైపోవాలని నేను చెప్తున్నాను. స్పాట్లో మీకు ఆ అవకాశం, ఆ మాటలు మీ నోటి నుంచి వస్తున్నాయి, మీరు అలా బ్రతిమలాడుకుంటున్నారు అంటే డెఫినెట్లీ అవతల సైడ్ మీతో ఎంతవరకు ప్రాపర్లీ జెన్యూన్గా ఉంటున్నారు అనేది మీకు క్లారిటీ తీసుకోవాలి అనమాట. ఇప్పుడు మీరు ఐ థింక్ ఆ పర్సన్ నీకు వాల్యూ ఇవ్వట్లేదు, నీ లవ్ని రెస్పెక్ట్ చేయట్లేదు, నిన్ను అసలు పట్టించుకోవట్లేదు. బట్ అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తుంది, నువ్వు బాధపడుతుంది, సో వాళ్ళు అసలు నీకు టైమే ఇవ్వట్లేదు, అసలు నీ ప్రేమకి ఏ మాత్రం గౌరవం కూడా ఇవ్వట్లేదు, అసలు మిమ్మల్ని అసలు మీరు ఒకరు ఉన్నారు అని కూడా వాళ్ళు తలుచుకోవటం లేదు అని మీకు తెలిసిన తర్వాత మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా అలాంటి వాళ్ళ కోసం. నేను ఎప్పుడు చాలాసార్లు ఒక మాట చెప్తూ ఉంటాను, నీకోసం ప్రాణం పెట్టే వాళ్ళ కోసం నువ్వు ఏడ్చినా తప్పు లేదు. బట్ నిన్ను మోసం చేసే వాళ్ళకి, నిన్ను కాదనుకొని పోయే వాళ్ళ కోసం మీరు ఏడ్చి హెల్త్ పాడు చేసుకొని, కెరియర్ పాడు చేసుకొని, లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ నేను చెప్తున్నాను. సో కొంచెం మైండ్కి తీసుకోండి నేనేం చెప్తున్నాను అనేది క్లారిటీగా. గట్టిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనతో ఉండే వాళ్ళకి, మన కోసం ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంది అనమాట. సో చావో బ్రతుకో, తప్పో ఒప్పో, తనే నా లైఫ్ అనుకుని బ్రతికే వాళ్ళు గట్స్ ఉన్నవాళ్ళు. కానీ బాగున్నంతకాలం బాగుండి ప్రాబ్లం వస్తే పారిపోయే వాళ్ళు ఫేక్ అని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోవాలి అక్కడ. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఐ థింక్ మీకు వన్స్ అర్థమైన తర్వాత ఈ పర్సన్ కరెక్ట్ కాదు, వీళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, సో మనకి టైం ఇవ్వట్లేదు, వీళ్ళు మనకి ఇవ్వాల్సిన టైం ఇంకెక్కడో ఇస్తున్నారు అని మీకు అర్థమైన రోజు మీరే రియలైజ్ అవ్వాలి. మీకు ఎవ్వరు వచ్చి ఏం సజెషన్స్ ఇవ్వరు. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరిని పట్టించుకోరు, ఎవరు మోటివేట్ చెయ్యరు.
బట్ నేను మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి అనమాట. అంటే చాలా వీడియోస్ నేను చెప్తూ ఉంటాను, చాలా మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా వీడియోస్ చూసి. చాలా వరకు రియలైజ్ అయ్యాము, మేము తెలుసుకున్నాము, అండ్ మేము మా లైఫ్ పైన అండ్ మా కెరియర్ పైన ఫోకస్ పెట్టామని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. బట్ ఒకటి ఇక్కడ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ మీరు బాధపడటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి మీరు అలవాటు పడిపోయారు. బాగా ఎంత అలవాటు పడిపోయారు అంటే, వాళ్ళ మెసేజ్ రాకపోయినా, వాళ్ళ కాల్ రాకపోయినా, వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోయినా కూడా పిచ్చెక్కిపోతుంటారు కొంతమంది అనమాట. యాక్చువల్లీ రోజు అంటే ప్రతిరోజు ప్రతిదీ అంటే ఏదైనా ఒక విషయం తీసుకున్నా, మనం ఒక వర్క్ తీసుకున్నా, లేదా ఒక ఇష్టమైన ఒక వస్తువు తీసుకున్నా సరే, దానికి మంచిగా మనం కొద్ది రోజులు బాగా అలవాటు అయిపోయిన తర్వాత అది మనకి దూరం అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పెయిన్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే, మీరు ఆ ఫేక్ పర్సన్కి బాగా దగ్గరైపోయారు అనమాట, క్లోజ్ అయ్యారు, అలవాటు పడ్డారు, దానివల్ల మీకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. కానీ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు జెన్యూన్ పర్సన్ అయితే, మీ సైడ్ ఎలాంటి తప్పు లేదు అనుకుంటే అలాంటి వాళ్ళతో అస్సలు వాదించొద్దు. అంటే నేను చెప్పేది ఏంటి, స్టిల్ మీకు బాధ ఉన్నా సరే వాదించొద్దు, అవసరం లేదు, కర్మ చూసుకుంటుందిలే అనుకొని సింపుల్గా వదిలేసేయండి. సో నీ మెదడుకి నువ్వు చెప్పుకో, ఏది ఎప్పుడు శాశ్వతం కాదు అని. దేని మీద అతిగా ఆశలు పెంచుకోవద్దు. సో ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము అనేది కాన్ఫిడెంట్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి పెట్టుకోండి, ఇంకంతే. సో అంటే ఏది మనతో లైఫ్ లాంగ్ ఉండదు, దాని టర్మ్ వరకు ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. జీవితాంతం మనకి ఏది తోడు రాదు. మన పుట్టుకతో ఎవరైనా మనకు తోడొచ్చారా? మన చావుతో ఎవరైనా మనకు తోడొస్తారా? లేదు కదా. అది తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ముందడుగేస్తారు అనమాట. అండ్ నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే, ఫైనల్లీ మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా వచ్చే నష్టం కూడా లేదు. అండ్ కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి వదిలిపెట్టే వాళ్ళు మనకు అక్కర్లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నేనున్నాను నీకని చేయి పట్టుకునే వాళ్ళే కదా మనకు కావాలి. బట్ నీకు ఇక్కడ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఒక పర్సన్ దగ్గర నుంచి, ఆ లాయల్టీ కానీ, ఆ కేరింగ్ కానీ, ఆ లవ్ కానీ మీకు దొరకట్లేదు అన్నప్పుడు ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు అని కూడా నీకు తెలియాలి అక్కడ. సో ఎగ్జాంపుల్గా నువ్వు ఒక హార్ట్లెస్ ఫెలో దగ్గరికి వెళ్ళేసి హార్ట్ఫుల్గా నీ ఇష్టాన్ని నువ్వు ప్రజెంట్ చేసావు అనుకో, ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే నీ ఫీలింగ్స్కి ఒక రాయి దగ్గర కూర్చొని చెప్పుకున్నావు అనుకో, సపోజ్ చెప్తున్నాను, ఆ రాయి స్పందిస్తుందా? ఎందుకంటే దానికి ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు కాబట్టి. అలాగే ఒక పర్సన్ దగ్గర నీ ఫీలింగ్ని అర్థం చేసుకోవట్లేదు, నేను హ్యాపీగా ఉంచట్లేదు, నీకు నచ్చినట్టు నడుచుకోవట్లేదు, నిన్ను చాలా కష్టపెడుతున్నారు, నిన్ను చాలా టార్చర్ చేస్తున్నారు అన్నప్పుడు, అలాంటి పర్సన్ దగ్గర నువ్వు డే అండ్ నైట్ కూర్చొని ఏడుస్తూ నీ స్టోరీ మొత్తం చెప్పినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అనేది మీరు తెలుసుకోవాలి అనమాట. సో ఆ భగవంతుడిని కోరుకోండి, అండ్ డెఫినెట్లీ మీ లైఫ్లోకి ఒక పర్సన్ వెళ్ళిపోయినా, ఒక ఫేక్ గాయ్ వెళ్ళిపోయినా, అది అమ్మాయో అబ్బాయో ఎవరైనా కావచ్చు, బట్ అంతకంటే బెటర్ వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడు మీ లైఫ్లోకి తీసుకొస్తారు. మేబీ ఉన్న వాళ్ళు మీకు కరెక్ట్ కాదని ఆ భగవంతుడే మీ లైఫ్లో నుంచి డిలీట్ చేశారేమో అనుకోండి, ఓకే. అండ్ కష్టాలు వస్తుంటాయి, బట్ డెఫినెట్లీ చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లోనే నాకే కష్టాలు వచ్చాయి, నాకే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను, ఎందుకు భగవంతుడా నాకే ఇలా చేస్తున్నావు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అనుకోమాకండి, కష్టాలు తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు ఇస్తాడు అనమాట. సో నువ్వు సాధించగలవు, నువ్వు బెటర్గా ముందుకు వెళ్ళగలవు, సో నీకు ఆ టాలెంట్ ఉంది, నీకు ఆ ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళకి ఆ భగవంతుడు కష్టాలు ఇస్తాడు. అలా అని చాలామంది ఏంటంటే ఈ బాధలు, కష్టాలు, లవ్ ఫెయిల్యూర్స్, ఏదైనా కానీ సంథింగ్ జరిగినప్పుడు ఓన్లీనెస్తో ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో మెయిన్గా ఏంటి అంటే, మీరు ఆ ప్రాబ్లమ్ని గట్స్తో డీల్ చేయాలి, అప్పుడే మీకు బెటర్ లైఫ్ వస్తుంది. మీరు ఏడుస్తూనో బాధపడుతూనో సో అనుకుంటూ కూర్చుంటే మాత్రం మీరు అస్సలు ముందుకు వెళ్ళలేరు గాయస్. మీ లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. మీ లైఫ్ అక్కడితో ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. మీరు ఇంకా ఇంకా మంచి లైఫ్, బెటర్ లైఫ్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థం లేని బంధాలను పట్టుకొని వేలాడమాకండి.
ఓకే, వద్దనుకుని పోతే పోనివ్వండి, వాళ్ళ కర్మకు వదిలేసేయండి అది. సో మీరు జెన్యూన్ పర్సన్ అయితే సింపుల్గా మీరు వాదించొద్దు, గొడవాడొద్దు, ఏమొద్దు. మీరు కరెక్ట్, మీ సైడ్ నుంచి కరెక్ట్ ఉంటున్నారు, మీ సైడ్ నుంచి 100% ఎఫెక్ట్ పెడుతున్నారు, 100% లవ్ ఇస్తున్నారు, 100% టైం ఇస్తున్నారు. సో అన్నీ ఇస్తున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారంటే అస్సలు గొడవాడొద్దు, వదిలేసేయండి. సో వాళ్ళకి ఎప్పుడు ఏం జరగాలో, వాళ్ళకి ఎప్పుడు ఏం ఇవ్వాలి అనేది ఆ భగవంతుడి కన్నా ఎక్కువగా కర్మ చూసుకుంటుంది అనమాట. మీకే ఏదో పెద్ద బండరాయి వచ్చి నెత్తి మీద పడింది, మీకే పెద్ద కష్టం వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోమాకండి. సో అండ్ గాడ్ని కష్టాలు ఇవ్వద్దు అని ఎప్పుడు కోరుకోమాకండి. కష్టాలు ఇవ్వు, కానీ ఆ కష్టాన్ని దాటుకొని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వు అని కోరుకోండి. సో డెఫినెట్లీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఐ థింక్ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నా పవర్ఫుల్ మోటివేషన్కి ఫిదా అయిపోయే ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్, బై బై. మనం ఫర్దర్గా ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. టేక్ కేర్.